హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షి చైతు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కరకరలాడే వరిపిండి చెక్కల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవుతూ చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఆయిల్ కూడా ఎక్కువగా ఏమి అంటుకోలేదు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక అల్లం కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 నుంచి 12 వెల్లుల్లిని వేసుకోవాలి. ఇంకా 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు వరిపిండిని యాడ్ చేసుకోవాలి. ఇది డ్రై ఫ్లోర్ అండి, బియ్యం కడిగి ఎండబెట్టి మిల్ చేసుకున్నదే. దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అరగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు అండ్ పెసరపప్పు 1/2 కప్పు, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు వెన్నని వేసుకోవాలి. ఇక్కడ వెన్న ప్లేస్లో మీరు బాగా వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కానీ లేదంటే రిఫైన్డ్ ఆయిల్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అంతటినీ బాగా కలిపి ఇలాగ చేత్తో పట్టుకుంటే ఇలాగ బాల్లో ఫామ్ అవ్వాలండి. అదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అవుద్ది. ఇప్పుడు దాంట్లోకి బాగా వేడి చేసుకున్న వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక చేత్తో కలపడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా స్పూన్తో ఫస్ట్ కలుపుకోవాలండి. అంతటిని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేత్తో మొత్తాన్ని కలుపుకోవాలి బాగా. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ లూజ్గా ఉన్నా సరే ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పీల్చేస్తుంది. ఇలా కొద్దిగా టైట్గా ఉండేలా మనం ముద్దని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్ద పైన తడి క్లాత్ కానీ లేదంటే ఇలాంటి ప్లేట్ కానీ పెట్టి ఒక 15 మినిట్స్ సైడ్ని పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అంతటినీ బాగా కలుపుకోవాలండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగా చిన్న బాల్స్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా ఉండేలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని బాల్స్ని అలానే ప్రిపేర్ చేసి సైడ్ని పెట్టుకోవాలండి. చెక్కలు చేయడానికి 2 మనుషులు ఉంటే పర్లేదండి. ఒక్కరే చేయాలనుకుంటే అన్నీ చేసుకుంటే చెక్కలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయండి, తడి ఆరిపోయి. సో కొద్దిగా చేసుకొని మిగిలిన పిండి పైన మూత పెట్టి సైడ్ని పెట్టుకొని ఇవి అయిపోయాక మళ్ళీ మనం ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు చేయడం కోసం ఇక్కడ ఒక ఆయిల్ కవర్ని తీసుకుంటున్నానండి. మీరు పాలిథిన్ కూడా తీసేసుకోవచ్చు. ఆయిల్ కవర్ని 3 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కవర్లో ఒక ముద్దని ఇలా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి కవర్ని మళ్ళీ క్లోజ్ చేసి ఏదైనా ఫ్లాట్గా ఉండే బాక్స్ కానీ బౌల్ కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల చెక్కలు అనేవి ఈవెన్గా ఉంటాయి. ఇలా ప్రెస్ చేసుకుంటూ చేయాలి. చూడండి, అంతా ఈవెన్గా ఒకే విధంగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకున్న వాటిని సెపరేట్గా ఒక ప్లేట్లో మనం పెట్టుకోవాలి. అదేవిధంగా అన్ని బాల్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ వేడైంది లేదని తెలియాలంటే ఒక చిన్న ముద్దని ఇలా వేసి చూస్తే మనకు తెలుస్తుందండి ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా పక్కన వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 3 మినిట్స్ వరకు కదపకుండా అలా విడిచిపెట్టేయాలండి. త్రీ మినిట్స్ తర్వాత అంతటిని ఒకసారి మనం టర్న్ చేసుకోవాలి. ఈ చెక్కల్ని మనం ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూసారు కదండి, చెక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం వాటిని ప్యాన్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన చెక్కలను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయాయండి. ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. వరిపిండితో చేసినవి కాబట్టి మనం పిల్లలకి చాలా హ్యాపీగా పెట్టుకోవచ్చండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా వచ్చాయి. ఆయిల్ కూడా ఏమీ అంటుకోలేదు చూడండి, చాలా లైట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.